హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో రాగులతో ఒక హెల్తీ రెసిపీని చూపించబోతున్నాను. రాగులతో ఎలా చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఒక కప్పు తిన్నా చాలు ఒంట్లోని నీరసాన్నంతా తగ్గించి రోజంతా చురుగ్గా ఉండేలా చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అండి ఇది. మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ఒక చిన్న టీ గ్లాస్ రాగులని తీసుకొని శుభ్రంగా కడిగి కనీసం 8 గంటల పాటు లేదా రాత్రంతా నాననివ్వాలి. ఇక్కడ నేను తీసుకున్న రాగులలో కొద్దిగా నువ్వులు కలిసిపోయాయండి. రాగులను ఇలా రాత్రంతా నానబెట్టుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి ఏ గ్లాస్తో అయితే రాగులను తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు పెసరపప్పుని తీసుకోవాలి. ఇలా తీసుకున్న పెసరపప్పుని సన్నని మంట మీద పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పెసరపప్పు ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తరువాత పెసరపప్పుని ఒక బౌల్లోకి తీసుకొని శుభ్రంగా కడిగి గంటపాటు నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బౌల్లోకి మనం తీసుకున్న 1 గ్లాస్ రాగులకి 1 గ్లాస్ పెసరపప్పుకి కలిపి 8 గ్లాసుల వాటర్ని తీసుకోవాలి. అంటే 1 గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న వాటర్ని మరిగించుకుందాం. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు రాత్రంతా నానబెట్టుకున్న రాగులని ఇలా మరుగుతున్న వాటర్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న రాగులని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత మూతని పూర్తిగా కాకుండా ఇలా కొద్దిగా ఓపెన్ చేసి పెట్టి మీడియం ఫ్లేమ్లో రాగులని 50% వరకు ఉడికించుకోవాలి. దీనికి కనీసం 7-8 నిమిషాల టైం పడుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ రాగులని సగానికి పైగా ఉడికించుకోవాలి. రాగులు ఇలా 50% వరకు ఉడికిన తరువాత ఇందులోకి గంటపాటు నానబెట్టుకున్న పెసరపప్పుని తీసుకోవాలి. పెసరపప్పు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి ముందుగా రాగులని 50% వరకు ఉడికించుకోవాలి. ఇలా పెసరపప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మూతని పూర్తిగా కాకుండా ఇలా కొద్దిగా ఓపెన్ చేసి పెట్టి మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పెసరపప్పుని మనం ముందే నానబెట్టుకున్నాము కాబట్టి పెసరపప్పు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. 5-6 నిమిషాలకి పెసరపప్పు రాగులు బాగా ఉడికి ఈ మిశ్రమం ఇలా కొంచెం దగ్గర పడుతుంది. ఇక్కడ నేను ఈ కిచడీని కొంచెం జారుగానే చేస్తున్నాను కాబట్టి ఇందులోకి మరో గ్లాస్ వాటర్ని ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ కిచడీ కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే ఈ వాటర్ని స్కిప్ చేసుకోవచ్చు. ఇలా 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తరువాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసి బాగా కలుపుకోవాలి. చల్లారిపోయిన తరువాత ఈ మిశ్రమం ఇంకాస్త గట్టిపడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత తాలింపు కోసం ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి. కావాలంటే మీరు ఈ ప్లేస్లో ఆయిల్నైనా తీసుకోవచ్చు. నెయ్యి వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచుకున్న 1 టీ స్పూన్ మిరియాలని తీసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తరువాత ఇందులోకి కట్ చేసుకున్న 2-3 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, 2 రేపల కరివేపాకుని తీసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తరువాత ఇందులోకి 1/2 కప్పు జీడిపప్పు, 1/2 టీ స్పూన్ ఇంగువని తీసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తాలింపుని వేడి వేడి కిచడీలోకి తీసుకొని బాగా కలుపుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తరువాత ఈ మిశ్రమం ఇంకాస్త దగ్గర పడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి. చివరగా ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుముని తీసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, వేడివేడిగా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి రాగుల కిచడీ రెడీ. ఇలా చేసుకున్న ఈ రాగుల కిచడీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా 1 కప్పు తిన్నా చాలు పొట్టకి హాయిగా లైట్గా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.